తాండూరు పట్టణంలోని కన్యా పాఠశాల పునఃప్రారంభం చేశారు. గురువారం ఇంగ్లీషు మీడియం పాఠశాలతో పునఃప్రారంభం చేశారు. ఈ ప్రారంభిస్తావానికి మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, వార్డు కాంగ్రెస్ నాయకులు రవికుమార్, ప్రహ్లాద రావు పళ్ళు, పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కమిటీ కృషి చేయాలన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, జుంటుపల్లి వెంకట్, పాఠశాల కరస్పాండెంట్ గోపిచంద్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆవాహయామి స్థాపయామి చ పూజయామి. ఓం భూః మహాగణమావాయామి. ఓం ओम आदित्य पुष्पमालिकां समर्पयामि. पुष्पै पूजयामि. द्रवन्तेन जागरणादनं देवादनस्तवहे द्रवन्नेन्द्रस्य कृष्य वास्तं धारयतां द्रवन्नेन्द्रस्य कृष्य वास्तं धारयतां अयं मुहूर्तस्य मुहूर्तस्तु द्रवन्तेन అయిపోయిందని చెప్పి ఇనాగరేషన్ చాలా సంతోషంగా ఉంది. 1932లో ప్రారంభమైన స్కూలు 56 నుంచి ఎయిడెడ్గా ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి స్కూలు కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉన్నది. రీఇనాగరేషన్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. రానున్న రోజుల్లో కూడా ముందు వచ్చే 32 వరకు 100 సంవత్సరాల స్కూల్ పూర్తి అవుతుంది. అంతలోపు మళ్ళీ పూర్వ వైభోగం ఖచ్చితంగా మేము అందరం కష్టపడి తెస్తామని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే చైర్పర్సన్ మేడం కూడా సహకారం, ఎమ్మెల్యే గారి సహకారం కూడా స్కూల్ పైన ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకు అందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాతోటి కౌన్సిలర్లకు, ఇక్కడ ప్రజాప్రతినిధులకు, అలాగే కాలనీవాసులకు, పెద్దలకు, మహిళలకు అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం చెట్లు నాటడంతో ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నాక్స్ తీసుకొని కూడా వెనపడశాలకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు చేయాలని చెప్పేసి ఇంతకుముందే అన్నట్టు కౌన్సిలర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, అదేవిధంగా తోటి కౌన్సిలర్లు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు చేస్తేనే మనం పునఃప్రారంభం చేసినటువంటి కన్యా పాఠశాల దిగ్విజయంగా ముందుకెళ్తుందని చెప్పేసి పునరు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, ఈనాటి ముఖ్య అతిథి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా నీరజ బాల్ రెడ్డి గారికి, మా ప్రెసిడెంట్, మళ్ళా వైస్ ప్రెసిడెంట్, మన సెక్రటరీ గారికి, అదేవిధంగా గౌరవ సభ్యులకు, కరెస్పాండెంట్ కమ్ హెచ్ఎం గారికి, ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లకు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు 1932లో కన్య పాఠశాల హై స్కూల్ అని తాండూరు పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో గ్రామ పెద్దలు
వాళ్ళందరూ కలిసి ఇక్కడ మన ప్రభుసింగ్ ఠాకూర్ యొక్క పాత ఇంట్లో, అది గాజులోని ఇల్లు అని అంటుంది, అక్కడ స్కూల్ నడుస్తుంది. మా అక్క కూడా అక్కడనే కోకట్కి వచ్చి అక్కడ చదవడం జరిగింది. అయితే అప్పటి నుండి దాని తర్వాత ఇక్కడ అందరు పెద్ద మనుషులు అందరూ కలిసి మళ్ళీ ఏదైతే మేనేజ్మెంట్ కమిటీ ఉందో అది వేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మొన్నటి వరకు కూడా లాస్ట్ ప్రసన్న హెచ్ఎం గారు ఉన్నంత వరకు కూడా అది ఎయిడెడ్ స్కూల్ ఉంది కాబట్టి ఆమె అనారోగ్యంతో మరణించిన తర్వాత మరి 1 సంవత్సరం మాత్రమే ఇది లాస్ట్ ఇయర్ ఇది అది ప్రారంభించలేకపోయినటువంటి పరిస్థితిలోన ఈ బిల్డింగ్ మొత్తం కూడా పాతది ఉంటే కూలగొట్టేసేసి అప్పుడు జన్మభూమి కార్యక్రమం కింద 70-30%లలో 70 క్యాష్ 30 మాత్రం శ్రమదానంతో ఆ రోజు మరి మన రాణి కుమిలిదేవి గారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు మరి దీన్ని శాంక్షన్ తీసుకుని వచ్చి ఇవన్నీ గదులు కూడా నిర్మించినటువంటి సందర్భంలోన దీనికి చాలా కష్టపడ్డారు. ఎవరంటే మరి గాండ్ల శివరాజు గారు, తర్వాత చనిపోయినటువంటి కృష్ణ గారు కూడా కృష్ణ ఉండే ఆయన కూడా చాలా కష్టపడడం జరిగింది. అప్పుడు కోర్వాల్ పట్టప్ప గారు ఈ యొక్క దానికి నాకు నియమించడం జరిగింది. అప్పటి నుండి దీన్ని మరి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాలు ఏమవుతుంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎయిడెడ్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ మిడ్ డే మీల్స్ కానీ ఇంకా టీచర్లకు కానీ శాలరీస్ కానీ ప్రభుత్వం తరుణంలోన 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణం తర్వాత దీనికి ఎయిడెడ్గా మార్చడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము వారి యొక్క సేవలు గుర్తించుకొని అరే ఇటు ఇంత సేవ చేశారు కాబట్టి దీనికి మొత్తం మనం గ్రాంట్ ఇచ్చి పాఠశాల పాత పురాతన స్కూల్ అన్నిటి కూడా ఫుల్ గ్రాంట్ ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలంటే వాళ్ళు ఇచ్చి పాఠశాల నడిపినారు. తర్వాత 2003 సంవత్సరంలో తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎయిడెడ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆపేసారు. రిటైర్డ్ అయిన తర్వాత పాఠశాలలో ఎటువంటి రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి ఉన్న టీచర్లు అంతా ఒక్కొక్కరు మొత్తం రిటైర్డ్ అయిపోవడం జరిగింది. కాబట్టి దాని కారణంగా అందరు అయిపోయిన తర్వాత పాఠశాల కొంచెం ప్రాబ్లంలో క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వారి యొక్క కోరిక పాత వాళ్ళ యొక్క కోరిక బట్టి మళ్ళీ పాఠశాలని ప్రారంభించాలని నిర్ణయించడం కమిటీ ద్వారా. అదేవిధంగా ఈ పాఠశాలకి పూర్వ వైభవం తేవాలని కోరుకుంటాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు మేము అందించాలని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. కన్య పాఠశాల స్కూల్ పునఃప్రారంభానికి చేసినటువంటి పెద్దలు, ఎందుకంటే 1932లో స్టార్ట్ అయిన స్కూలు మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల నడవకపోవడం ఇప్పుడు ప్రారంభం కావడం చాలా సంతోషమైన విషయం. అందులో ఒక మహిళలనే ఉద్దేశించి కన్య పాఠశాల మళ్ళీ పునఃప్రారంభం చేయడం ఒక మహిళగా గర్వపడుతున్నాను. ఎందుకంటే పిల్లలకే స్కూల్ అనేది ఎక్కడ లేదు, ఇది ఒకటే స్కూల్ ఉండే, అది కూడా మూతపడడం బాధాకరమైన విషయం. ఇప్పుడు పెద్దల ఆధ్వర్యంలో పెరగడం చాలా సంతోషం. ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పుడు రాబోయే పరిస్థితుల లోపల ఇలాంటి స్కూల్ వేయడానికి ఎవరు వెనుకపోరు. తప్పకుండా ఈ స్కూలు ఇంతింతై వడ్డుడింతైగా అభివృద్ధి చెందుతుంది. నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం చేపట్టేది కూడా మహిళలకే ఎక్కువ ఇస్తుంది. మీరు కూడా మహిళలకు చేయడం చాలా సంతోషం. దానికి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ కూడా అందరి ఆధ్వర్యంలో చక్కగా ప్రారంభం చేసుకున్నాము. అలాగే అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్కూల్ని నడిపిద్దామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందిస్తామని చెప్తూ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.